శుభోదయం విద్యార్థులు. ఈరోజు మనం 10వ తరగతికి తెలుగు భాష సింగిడి 2 జీవన భాష్యం పాఠం చదువుకుందాం. నా పేరు వల్లభరెడ్డి నరేందర్ రెడ్డి. నా యొక్క విద్యార్హతలు ఎంఏ తెలుగు, టీపీటీ, ఎంఈడి. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరీమాబాద్, కిలావరంగల్ మండల్, వరంగల్ అర్బన్ జిల్లాలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనం జీవన భాష్యం పాఠము నేర్చుకుందాం. ముందు జీవన భాష్యం అంటే దాని యొక్క పరమార్థము, లక్ష్యము, అర్థము అని ఆ యొక్క జీవితానికి ఉన్నటువంటి అర్థము ఏమిటో, జీవితం ఎలా కొనసాగించాలనే విషయాన్ని మనము ఈ జీవన భాష్యం పాఠంలో తెలుసుకుందాం. ముందుగా ఇది చూడండి. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పదపదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని, పదపదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. మనము దీన్ని గజల్ అని అంటాము. దీన్ని రచించినటువంటి వారు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ యొక్క పాఠ్యభాగం యొక్క రచయిత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు దీన్ని మనం ఈ గజల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను చూద్దాము. ఇందులో ప్రశ్నలు ఉన్నాయి. పరుల కోసం పాటుపడడం అంటే ఏమిటి? కవి ప్రశ్నల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇక మూడో ప్రశ్న, దీనిని రాసింది ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈ యొక్క గజల్ని రాసినటువంటి వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పరుల కోసం పాటుపడడం అంటే మనము ఇతరుల కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు మనం సహాయం చేయడం, వారికి ఉపయోగపడడం, వారి అభివృద్ధికి తోడ్పడటం. అట్లాగే రెండవది, కవి ప్రశ్నలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, మూగ నేలకు నీరు ఇవ్వకుండా వాగు పరుగెడుతూ ఉంటే ఆ నీరు సముద్రంలో కలుస్తుంది. ఆ నీటికి, ఆ వాగు ప్రయాణానికి విలువ ఉండదు. గొడుగు ఉన్నప్పుడు అది వర్షపు జల్లుల నుంచి కాపాడడం కొరకు, ఎండ నుంచి కాపాడడం కొరకు ఆ గొడుగు ఉపయోగపడాలి. కానీ చిల్లుల గొడుగు అలా ఉపయోగపడదు. అట్లాగే చాలామంది మాటలు మాట్లాడతారు కానీ సహాయం చేయడానికి ఎవరు కూడా రారు. అంటే సహాయం చేసేవారు కావాలి. అటు వాగైనా భూమికి పంట పండడానికి ఉపయోగపడాలి, గొడుగు ఎండ నుంచి వాన నుంచి కాపాడడానికి ఉపయోగపడాలి. అట్లాగే ఇతరుల యొక్క మాటలు కేవలం మాటలుగానే కాకుండా సహాయపడే విధంగా ఉండాలి. ఆ విధంగా మనిషి అనేవాడు తన యొక్క తోటి మానవులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇక జీవన భాష్యం పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం. తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ మనకు తెలుగు సాహిత్యంలో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. మనకు తెలుసు, పద్యము, గద్యము, అవధానము, అట్లాగే కథానిక, కథ. ఇట్లా మనకు గతంలో కూడా చిన్న తరగతుల్లో అనేక రకాల ప్రక్రియలు తెలుసుకున్నాం. ఇందులో ఇది ఒక సాహితీ ప్రక్రియ గజల్. గజల్ గురించి మనం చూద్దాం. ఈ పాఠము గజల్ ప్రక్రియ చెంది అనుకున్నాం కదా. గజల్ అంటే, గజల్లో పల్లవి ఉంటుంది, తర్వాత చరణం ఉంటుంది. పల్లవినేమో మత్లా అని అంటారు, చరణాన్నేమో మక్తా అని అంటారు. అందులో ఈ గజల్లో కవి తన యొక్క నాముద్రను కూడా ప్రకటిస్తారు. దాన్ని నాముద్రను తకల్లుస్ అని అంటారు. పల్లవి చివర ఉన్నటువంటి పదాన్ని ప్రతి చరణం చివర కూడా మనకు అంత్యానుప్రాసానం ఉంటుంది.
అట్లాగే ముఖ్యంగా ఇది స్త్రీలతో మాట్లాడే సరస భావన, అట్లాగే చమత్కారంగా ఉండేటువంటి ఒక లేఖనం ఇది. ఇంపు, కుదింపు అనేది గజల్‌కున్నటువంటి జీవగుణాలు. ఈ విధంగా ముఖ్యంగా ఉర్దూలో ఉన్నటువంటి గజల్‌ని తెలుగు భాషలోకి అనువదించి, ఆ ప్రక్రియను తెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు. ప్రస్తుత పాఠ్యభాగము డాక్టర్ సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యము 6వ సంపుటిలోని తెలుగు గజల్‌లో నుంచి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం. ఒకసారి మనము డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా, హనుమాజీపేట గ్రామంలో, వేములవాడ సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో జన్మించినటువంటి వారు. వీరు గొప్ప కవులు, గొప్ప వక్త కూడా, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. ఇతరు నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు మొదలైనటువంటి 70కి పైగా కావ్యాలు రచించారు. సినిమా పాటలకు సాహితీ గుబాళింపును అద్దినటువంటి రసహృదయుడు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథము ఎందరో పరిశోధకులకు మార్గదర్శకమైంది. అట్లాగే వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అదేవిధంగా అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా వీరు విధులు నిర్వహించారు. అంతేకాకుండా పార్లమెంటులో అంటే రాజ్యసభలో సభ్యులుగాను, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగాను కూడా వీరు సేవలు అందించారు. భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. ఇతను రాసినటువంటి విశ్వంబర అనేటువంటి గొప్ప కావ్యానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నత సాహితీ పురస్కారం అయినటువంటి జ్ఞానపీఠ అవార్డును కూడా వీరు అందుకోవడం జరిగింది. వీరి యొక్క రచన లోపల శబ్దశక్తి, అర్ధయుక్తి వీరి యొక్క కళానికి, అట్లా అదేవిధంగా గళానికి, రాయడమే కాదు వీరు ఆలపించడంలో కూడా వీరు ఉన్నటువంటి ప్రత్యేకత ఆ శబ్దశక్తి, అర్ధయుక్తి. వీరు తేదీ 29 జూలై 1930 సంవత్సరంలో జన్మించారు. అదేవిధంగా తేదీ 12 జూన్ 2017లో వీరు మన నుండి దూరం అయిపోయారు. అయినప్పటికీ వీరి యొక్క కవిత్వము ఎల్లప్పుడూ మనతోనే వీరిని ఉంచుతుంది. మళ్ళొకసారి చూద్దాం. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి రచనలు: నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, విశ్వంబర, ప్రపంచ పదులు ఇట్లాంటి మొదలైనటువంటి 70కి పైగా కావ్యాలను రచించారు. అదేవిధంగా అద్భుతమైనటువంటి సినిమా పాటలు రాసి తెలుగు పాటలకు సాహితీ పరిమళాలను అందించారు. ఒకసారి వీరు పొందినటువంటి అవార్డులు చూద్దాం. 1973వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును, 1974 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును, 1977లో పద్మశ్రీ, 1979లో భారతీయ భాషా పరిషత్ పురస్కారం, 1982లో కుమరన్ హసన్ అవార్డు, అదేవిధంగా 1982లోనే సోవియట్ ల్యాండ్ అవార్డు, 1984లో గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. అదేవిధంగా 1988 సంవత్సరంలో రాజ్యలక్ష్మి పురస్కారం, 1989లో అత్యున్నతటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని వీరు పొందడం జరిగింది. అంతేకాకుండా అనేక సంఘాలకి, యూనివర్సిటీలకు కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 1981 నుండి 85 వరకు అధికార భాషా సంఘంకు అధ్యక్షులుగాను, 1985 నుండి 1989 వరకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గాను, 1989 నుండి 92 వరకు వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీకి, అదేవిధంగా 1992 నుండి 95 వరకు కూడా భాషా
సాంస్కృతిక సలహాదారుగా వీరు సేవలు అందించడం జరిగింది. 1997 నుండి 2003 వరకు పార్లమెంటులో రాజ్యసభ సభ్యులుగా వీరు కొనసాగడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో 1998 నుండి సాంస్కృతిక మండలికి అధ్యక్షులుగా కూడా వీరు వ్యవహరించారు. ఇక మనం పాఠ్యాంశంలోకి ప్రవేశిద్దాం. జీవన భాష్యం. జీవితం అనేది ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేటువంటి ప్రయాణానికి ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉండదు. కష్టాలు పడితేనే, కష్టపడి ముందుకు సాగితేనే అవి మనకు ఎప్పుడు గుర్తుంటాయి. దానికి విలువ ఉంటుంది. జీవితంలో అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం అనేదితో పాటు సంతృప్తి కూడా మనకు నిజమైన గుర్తింపు కూడా లభిస్తుంది. ఏ కష్టం లేకపోతే మనం సాధించినటువంటి విజయానికి విలువ అనేది ఉండదు. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యము మనము విందాం. అంటే ఎటువంటి జీవితానికి అర్థం ఉంటుంది, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, జీవితం ఏ విధంగా కొనసాగాలనేటువంటి విషయాన్ని మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాఠ్యాంశంలో జీవన భాష్యం అనే పాఠ్యాంశంలో మనకు గజల్ రూపంలో వినిపించడం జరిగింది. మనకు పాఠ్యాంశంలోకి వెళ్తే గజల్ చూద్దాం. మొదటి గజల్. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఇందులో మబ్బుకు ఒక అర్థము మేఘము అని, ఆకాశం అని అర్థము. అట్లాగే రెండవ పాదంలో కూడా చరణంలో మబ్బు, ఇక్కడ మబ్బు అనేది లేజినెస్ అని లేదా బాధలు, ఇబ్బందులు అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. అట్లాగే మొదటి పాదంలో ఉన్నటువంటి మనసు అనేది మంచు అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. అట్లాగే రెండవ పాదంలో ఉన్నటువంటి మనస్సు అనేది మనిషికి ఉన్నటువంటి హృదయానికి ఉన్నటువంటి ఒక అమూర్త భావన మనస్సు. ఆ విధంగా మబ్బుకు ఉన్నటువంటి మంచు కరిగితే, అంటే ఆర్ద్రత పెరిగితే అది ఆ మబ్బు కరిగి నీరుగా మారుతుంది, అంటే వర్షాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఒక మనిషి యొక్క మనసుకు మబ్బు ముసిరితే, అంటే బాధలు, కష్టాలు, ఇబ్బందులు లేదా లేజినెస్ అనేటువంటివి మనిషికి కనుక చుట్టుముట్టితే ఆ మనిషి యొక్క జీవితంలో కూడా మొత్తము బాధలమే అవుతుంది, కన్నీరు అవుతుంది అని ఇక్కడ అర్థం. చూడండి, కవి యొక్క చమత్కారము మబ్బును మేఘంగాను, మబ్బును ఒక ఇబ్బందికరమైనటువంటి విధంగా లేజినెస్ గాను చెప్పడం జరిగింది. అదేవిధంగా మనసును మనిషి యొక్క ఒక అమూర్త భావనను, అదేవిధంగా మంచు అనేటువంటి అర్థాల్లో తీసుకొని చమత్కారంగా చెప్పడం జరిగిందన్నమాట. మనసుకు మబ్బు ముసరడం అంటే నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే అవి వర్షమై భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనేటువంటి దిగులు మబ్బులు కమ్ముకుంటే అది దుఃఖస్థితి వచ్చేస్తుంది, అది కన్నీరుగా మారుతుంది. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి, వర్షంలాగా వస్తుంది. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే మనిషికి దుఃఖ స్థితి వస్తుంది, అది చివరికి కన్నీరుగా మారుతుంది. చూడండి, ఈ చిత్రంలో ఆకాశంలో మేఘాలు, అందులో ఉన్నటువంటి మంచు అది కరిగితే వర్షం రూపంలో ఈ విధంగా భూమిని చేరుకుంటాయి. అదేవిధంగా మనిషి యొక్క మనస్సులో దిగులు, బాధలు, చింతలు చేరినట్లయితే ఆ కంటికి నుండి కన్నీరు వచ్చి మనిషి యొక్క జీవితము దుఃఖమయంగా తయారవుతుంది. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు కూడా భయపడకుండా ముందు కదలాలనేటువంటిది కవి గారి ఉద్దేశం. అట్లాగే వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం,
వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మనిషి ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ప్రతి సమయంలో కూడా ఎన్నో కష్టాలు, ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతాయని భయపడుతూ ఉంటారు. తోటి ప్రజలు, తోటి స్నేహితులు, లోకమంతా కూడా మనల్ని భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే మనం విజయాన్ని సాధిస్తాం. ఆ స్ఫూర్తే మన తర్వాత మరో నలుగురు అనుసరించడానికి దారిగా మారుతుంది. కానీ మనము మిత్రులు మిత్రులుగా భయపడి మనము అడుగు వేయకపోతే జీవితము అక్కడే ఆగిపోతుంది. మనకు విజయాలటువంటివి లభించవు. మన యొక్క స్ఫూర్తి ఇతరులకు దారిలాగా మారుతుంది. చూడండి, కొండలు, డొంకలు, వంకలు ఉన్నాయని భయపడి అక్కడే ఉంటే ఆ దారి ఏర్పడేది కాదు. భయపడకుండా ముందు కదిలితేనే అది మనకు దారి ఏర్పడుతుంది. అదేవిధంగా మన తర్వాత ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అనడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? లోకం ప్రతి పని కూడా మనల్ని చేసేటప్పుడు భయపెడుతుంది. ఆ మాటలకు జంకకుండా అడుగులు ముందుకు వేస్తే, అంటే భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే మనకు విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే మన తర్వాత ఇతరులకు అనుసరించేందుకు ఒక దారిగా మారుతుంది అని దీని యొక్క అర్థం. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. చాలామంది అన్ని వసతులు ఉంటేనే పని చేస్తాము, పని ప్రారంభిస్తాం అనుకుంటారు. కానీ ఎక్కడ ఏమీ లేని దగ్గర కూడా మనం విజయాన్ని సాధించవచ్చు అని చెప్పడానికే ఎడారిలో పంటలు పండవని, కరువు, నీరు లభించదని, కృషి ఫలితం వృధా పోతుందని చెప్పి చాలామంది పనిని ప్రారంభించరు, బాధపడుతూ కూర్చుంటారు. కానీ అలా బాధపడకుండా మన ప్రయత్నాన్ని మనం కొనసాగించినట్లయితే ఎడారిలో కూడా మనము పచ్చటి పైర్లని పండించవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం. బీడుపడి పనికి రాకుండా ఉన్నటువంటి నేలలో కూడా ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశ పడవద్దు. కష్టపడి ఎడారిలో లాంటి నేలను కూడా దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలను తప్పకుండా రైతు లేదా మనము పండించగలుగుతాం. పంటలు బాగా పండుతాయి. ముందు మన ప్రయత్నాన్ని ఆపినట్లయితే ఎటువంటి విజయాన్ని కూడా మనము సాధించలేము. చూడండి, ఇక్కడ ఎంత బీడుబడినటువంటి పొలంలో, ఎడారి ప్రాంతంలో, వర్షాలు లేని ప్రాంతంలో రైతు తన వ్యవసాయాన్ని కొనసాగించి బాధపడకుండా ఉన్నట్లయితే, పనిని ప్రారంభించినట్లయితే పచ్చని పంటలను ఏ విధంగా పండించవచ్చో మనకు ఈ చిత్రము తెలుపుతున్నది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. 4 మనుషులు కలిసి ఒకరితో ఒకరు అంటే పరస్పరము సహకారంతో జీవించడమే ఉత్తమమైనటువంటి సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరులాగా తయారవుతుంది. మనిషి మృగము ఒకటేనా కాదా చర్చించండి. మనిషి మృగము ఒకటి కాదు. మనిషికి ఆలోచన శక్తి ఉంటుంది. భావాలను తెలుపగలిగేటువంటి భాష కూడా మనిషికి ఉంది. కానీ మృగానికి ఆలోచన శక్తి కానీ, అదేవిధంగా భావాలను తెలిపేటువంటి భాష కానీ లేవు. కనుక మనిషి మృగము ఒకటి కాదు.
ఒకవేళ కనుక ఆ మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన శక్తి కనుక నశించిపోయినట్లయితే, మానవత్వం మర్చిపోతే మనిషి కూడా మృగంగా మారిపోతాడు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఆలోచనా శక్తిని, మానవత్వాన్ని పోగొట్టుకోకుండా మనిషిలాగా బ్రతకాలి. అటువంటి మంచి మనుషులు నలుగురు, 10గురు కలిస్తేనే ఒక మంచి ఊరు ఏర్పడుతుంది. ఇంకా ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంత గొప్పవారైనా, ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారము, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా, ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరు. ఎంతటి గొప్పవారికైనా కూడా ప్రకృతి మనకు పరీక్షలను పెడుతూనే ఉంటుంది. ఆ యొక్క దాని శక్తి ముందు ఎవరైనా కూడా తల వంచవలసిందే. ఎత్తైనటువంటి, ఉన్నతమైనటువంటి హిమాలయ పర్వత శిఖరం కూడా, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరము కూడా ఎండవేడి కరిగిపోయి నదిగా, నీరులాగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషి గర్వమైన నీరు కారిపోవలసిందే. కాబట్టి ఎవరు కూడా నేను గొప్ప, నాకు అన్నీ ఉన్నాయని అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఎంత గొప్పవారైనా కూడా కష్టాలు మనల్ని వెన్నంటి ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించడమే మనిషి యొక్క జీవితానికి ఒక అర్థము, లక్ష్యం. హిమగిరి శిరస్సు మాడటం అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇక్కడ హిమగిరి శిరస్సు అంటే హిమము అంటే మంచు, గిరి అంటే పర్వతం. హిమగిరి మంచు పర్వతం అంటే హిమాలయ పర్వతం. ఆ హిమాలయ పర్వతం ఎంత ఎత్తు ఉన్నప్పటికీ కూడా అది సూర్యుని యొక్క కిరణాలకు కరిగిపోయి నీరుగా మారాల్సిందే, నదిగా ప్రవహించవలసిందే. కాబట్టి ఎంత ఎత్తుకైనా మన కష్టాలు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించడమే మన యొక్క జీవితానికి ఉన్నటువంటి లక్ష్యం. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. మన పేరు ప్రపంచానికి అంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, గొప్పవారిగా విలసిల్లామని, ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ కానీ, గుర్తింపు కానీ లేదు. మానవాళికి పనికి వచ్చే గొప్ప పని, జీవితంలో మర్చిపోనటువంటి, చెరిగిపోనటువంటి త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి సంపదలు సమకూర్చుకోవడానికో, పేరు ప్రఖ్యాతుల కొరకో మనం ప్రయత్నం చేయకుండా, ఇతరులకు ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని ఒక చెరగని త్యాగంలాగా చేస్తేనే మన యొక్క పేరు ఎల్లకాలము ఈ యొక్క చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరులకు సహాయపడే విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అనడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అంటే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా త్యాగం అంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం, స్వార్థం చూసుకోకుండా ఇవ్వడం, ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వడం. మన కోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేస్తే మనం వారిని జీవితాంతము మర్చిపోలేం. అలాగే తనకున్నటువంటి డబ్బుతో గుడి కానీ, బడి కానీ, ఆసుపత్రి కానీ, అన్నదానం కానీ, సత్రం కానీ అయినటువంటి నిర్మించి ఇస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే మనము ఉన్నంతకాలం మన పేరు చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది. అందుకే ఇది సమర్థించినటువంటి విషయం. ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పద్మభూషణ్ అవార్డును, అట్లాగే విశ్వంబర
కావ్యానికి జ్ఞానపీఠ అవార్డును పోయినటువంటి బహుమతులు మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఒకసారి ఈ మొత్తం పాఠ్యాంశానికి సారాంశాన్ని చూద్దాం. మీరు మీ యొక్క పాఠ్యపుస్తకాలు ఒకసారి తెరిచి చూడండి. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే మనకు దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే మనము విజయాన్ని సాధిస్తాం. ఆ స్ఫూర్తి మరొక నలుగురు అనుసరించే విధంగా ఒక దారిలాగా మారుతుంది. బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. అంటే మనము ఒక నిరాశ నిస్పృహలో కాకుండా ఆశా జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే, ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమమైనటువంటి సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరుగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత అధికారము, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు, బాధలు రావని ధీమాగా ఉండలేం. జీవితంలో విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా కూడా తల వంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషి గర్వమైన నీరు కారి పోవలసిందే. కష్టాలు లేని జీవితం అంటూ ఉండదు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనటువంటి విలువ కానీ, గుర్తింపు కానీ ఉండదు. మానవాళికి అంటే మనుషులకు పనికి వచ్చేటువంటి గొప్ప పనిని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి యొక్క పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. శుభం. మనము తర్వాతి భాగంలో మరొకసారి మిగతా అంశాలు చర్చిద్దాం. అట్లాగే మన ఇంటి పనులు కూడా చూద్దాం. వ్యాకరణ అంశాలు అవన్నీ కూడా నెక్స్ట్ పాఠంలో చూద్దాం. ఒకసారి మీరు పాఠ్య భాగాన్ని మొత్తం కూడా ఒకసారి చదవండి. ఉన్నటువంటి ఇబ్బందులను తర్వాతి క్లాసులో మనం చర్చించుకుందాం.